మొదలుపెట్టండి. ఓ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం జై జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీ స్వామినారాయణ. అమ్మా ఇక్కడ ఉన్నాం మనం 21 3వ అధ్యాయం. 3 చదవాలా? 21 చదవాలా? ఎక్కడ మొదలు పెడతారు? యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవోతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. తాత్పర్యం చదవండి. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరించుడు. అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం ఎప్పుడైనా సరే మానవుడు ఏమంటారంటే కాపీ క్యాట్ యానిమల్ అంటారు. అంటే అనుకరించి చేసేటువంటి బుద్ధి ఉన్నటువంటి జీవి. దీనికి కోతులు కూడా మనకు దాదాపుగా మన దగ్గరగా ఉంటాయి. అవి ఎంత అనుకరిస్తాయంటే మరి బ్లైండ్గా అనుకరిస్తాయి. దీని మీద చిన్నప్పుడు మనం కథ కూడా చదువుకున్నాం. టోపీవాలా తెలుసు కదా. వాడు చెట్టు మీద కూర్చుంటుంది ఒక కోతి. వాడి కింద చెట్టు కింద విశ్రమిస్తే అది వచ్చి టోపీలు పట్టుకెళ్ళిపోతుంటుంది. అదేమిటంటే మనం ఏది ఇసిరితే అది ఇసురుతుంటుంది అనమాట కిందకి. సో వీడు పైన ఇలా ఇసురుతుంటే అది కూడా ఇసిరేస్తుంది రాయి. అది మరి రాయి ఇసిరితే అది కూడా ఈ టోపీ విసిరేస్తుంటుంది. అంటే అర్థం ఏంటంటే మంకీ డూ అంటారు. అందుకే అంటే కోతి చూసిందే చేస్తూ కాపీ కొడుతుంటుంది. దాదాపుగా మనిషి పరిస్థితి కూడా అంతే. మనం ఈ రకంగా ఈరోజు మన యొక్క బుద్ధి కానీ సంస్కారం కానీ మన యొక్క ఆలోచన కానీ మన యొక్క ఆచరణ కానీ ఈ రకంగా ఉంది అంటే మనం చూసినవో విన్నవో ఎక్కడో ఎవరి ద్వారానో ప్రభావితమై మనం ఈ రకంగా మన యొక్క స్వభావం వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. అందులో ఏమైనా అనుమానం ఉందా? లేదు. అందుకని అదే చెప్తున్నాడు ఇక్కడ. బిడ్డ పుట్టంగానే ఫస్ట్ ఎవరిని అనుకరిస్తుంది? తల్లిని అనుకరిస్తుంది. తర్వాత తనను ఎవరైతే బాగా తండ్రిని అనుకరిస్తుంది. తర్వాత తనను ఎవరైతే బాగా దగ్గరికి తీసుకుంటూ ఉంటారో వాళ్ళ మాట వింటూ ఉంటుంది. ఇట్లాగా మనలో ఉన్నటువంటి ఈ మనసేంద్రియాన్ని
బయట విషయాల్లో ద్వారా మనం చేస్తూ మనం కాపీ కొడుతూ ఉంటాం అనమాట. అందుకని ఏమంటాం మనం, ఎవరైనా సరే నువ్వు ఎలాంటి వాడో తెలియాలంటే ముందు నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు అంటాం కదా. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే ఏమనేవాళ్ళంటే, మా చిన్నప్పుడు కూడా అంటూ ఉండేవాళ్ళు, నీ యొక్క స్నేహితులు ఎవరెవరో చెప్పు, చూపించు, దాన్ని బట్టి నువ్వు ఎవరెవరో చెప్తానంటారు. అది సత్సంగం యొక్క మహిమ. గమనించారా? మనం కనుక సత్సంగత్యం ఉన్నట్లయితే చెప్పక్కర్లా, ఇంకా ఇక్కడికి వస్తున్నారు 3 నుంచి 4 గంటల వరకు భగవద్గీత కోసం అంటే ఇంక వేరే చెప్పాల్సిన పనే లేదు. మీ మానసిక స్థితి కావచ్చు, మీ ఆలోచన కావచ్చు, మీ బుద్ధి యొక్క పరిస్థితి కావచ్చు, అంతా దాదాపుగా ఒకే స్థితిలో ఉంటుంది. అదే ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటనమాట, శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే. పురుష శ్రేష్ఠుడు మనం ఆల్రెడీ చదువున్నాం ఇంతకుముందు. ఎవరు పురుష శ్రేష్ఠుడు అంటారు? పురుష శ్రేష్ఠుడు అని మనం ఇంతకుముందు శ్లోకాల్లో చదివాం. ఎవరిని పురుష శ్రేష్ఠుడు అంటారు? స్థితప్రజ్ఞత ఉన్నవాళ్ళని, నిష్కామ కర్మ చేసేవాళ్ళని, అటువంటి వాళ్ళనే శ్రేష్ఠుడైన పురుషుడు అని అనడం జరిగింది. అంటే ఏంటనమాట, ఆ శ్రేష్ఠుడైన పురుషుడు ఎటువంటి ఆచరణ అంటే ప్రవర్తన, ఆయన కానీ ఆవిడ కానీ ఆ ప్రవర్తన బట్టి ఇతరులు కూడా అనుసరిస్తూ ఉంటారు. అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. అందుకనే మనకి 4-5 ప్రమాణాలు ఉంటాయి ఏ విషయం గురించి తెలుసుకోవాలంటే. శాస్త్ర ప్రమాణం, అనుమాన ప్రమాణం, అలాగే ప్రత్యక్ష ప్రమాణం. అంటే చూస్తున్నదాన్ని మనం చూసి చెప్పవచ్చు. అది చెట్టు అని చెప్పడానికి అదొక ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం. అనుమాన ప్రమాణం, అనుమానం అంటే అక్కడ పొగ వస్తుంది అనుకోండి, డెఫినెట్గా అక్కడ ఏదో నిప్పు ఉందని, మంట ఉందని అర్థం. మంటను చూడకపోవచ్చు ఇక్కడి నుంచి నేను, కానీ దూరంగా పొగ కనిపిస్తోంది అంటే అక్కడ ఏదో మంట ఉంది అని తెలుసుకుంటాం. అట్లాగే అన్నిటికన్నా మించింది శాస్త్ర ప్రమాణం. అంటే వేదాల్లో కానీ, స్మృతుల్లో కానీ, పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ ఇచ్చినటువంటి విషయాలని మనం ప్రమాణంగా తీసుకొని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాం అన్నమాట. అదే చెప్తున్నాడు, శ్రేష్ఠుడైన పురుషుని యొక్క ప్రవర్తన వల్లనే మనం. అందుకనే సద్గురుని, సత్పురుషుని ఎందుకు ఆశ్రయించమంటారు? ఆయన ప్రమాణం మనకి. ఒక సద్గురువు, ఒక సత్పురుషుడు మనకి ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఆయన మన ప్రవర్తనని, మన నడవడికని, మన ఆలోచన విధానాన్ని ఆయన ప్రభావితం చేసినప్పుడు మనం ఆయన సింపుల్గా అనుసరిస్తే చాలు. అదే విషయం చివరిలో శ్రీకృష్ణుడు ఈ యొక్క భగవద్గీత చివరిలో చెప్తాడు. ఇంత చెప్పి, ఇన్ని చెప్పి, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ఇంద్రియ నిగ్రహము, అలాగే ఆయన యొక్క విభూతులు, పరమాత్మ అంటే ఎవరు, ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా చివరిలో ఏమంటాడు? మమ ఏకం శరణం రజ అంటాడు. ధర్మాలు పక్కన పెట్టేసి, అన్నీ పక్కన పెట్టే, నన్ను ఒక్కడిని శరణు వేడు చాలు, నేను చెప్పింది చేయి అంటాడు. చూసారా? అదేదో ముందు శ్లోకంలో చెప్పేస్తే 7 శ్లోకాలు అవసరం లేదు కదా మనకి. కానీ రాం కదా, మనకి పుట్టంగానే సత్సంగం చెప్తే మన జీవితం ఇంత ఇదిగా ఇంకా సాఫీగా జరిగేదేమో, అవదు అంతే. అదైతే కర్మ ప్రారంభం అయితే తప్ప ఆ పరిపక్వం అయితే కానీ జ్ఞానం రాదనమాట. అందుకే కర్మయోగం లేనిది జ్ఞానయోగం కానీ భక్తి యోగం కానీ సాధ్యం కాదు. కర్మ ద్వారానే మనం ఏదన్నా సాధించగలగాలి. అంతేగాని కర్మ కూర్చున్న ఏం చేయను, నేను కూర్చుంటానంటే ఏది మన దగ్గరికి రాదు. దానికి అది ఏది కూడా రాదు అనమాట. అది చాలా గుర్తుపెట్టుకోండి. అందుకనే శ్రేష్ఠుడైన పురుషుని యొక్క ప్రవర్తననే మనం అనుకరించాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని అడ్వర్టైజ్మెంట్లు చూసి, అవి చూసి, ఇవి చూసి ఇంకోలా అనుకోవద్దు. నేను రామాలయం ఓపెనింగ్ అయింది, రాముడి గురించి చెప్పాలి, రాముడి గురించి చూపించాలి, కానీ సచిన్ టెండూల్కర్ వెళ్ళాడని చెప్పి, సినిమా యాక్టర్ వెళ్ళాడని అవసరమా మనకి? అది అంటే అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే మనం ఎవరు చూడాలనుకుంటున్నాం వాళ్ళని చూస్తున్నాం, కానీ ఎవరిని చూడాలా వాళ్ళని చూడట్లా. మన అదృష్టం కొద్దీ ఇదే రాముడి విగ్రహ ప్రతిష్టాపన ఒక 30 ఏళ్ల క్రితం జరుగుంటే మనందరం చూడలేకపోయేవాళ్ళం. ఆ అదృష్టం, ఆ భాగ్యం మనం ఉండగా ఈ సోషల్ మీడియా పుణ్యమా, దేవుడి దయ వల్ల భగవంతుడు కంప్యూటర్ కనుక్కున్నాడు, అన్నీ చేశాడు, అన్నీ చేసి మనకు అందించాడు ఆయన యొక్క డైరెక్ట్గా మూల విరాట్ విగ్రహాన్ని. ఏదో ఒక వార్త కింద ఉండేది, ప్రభలోనో పత్రికలో చదివేవాళ్ళం, అయోధ్యలో రాముడు అయిందంట అంట రేడియోలో వినేవాళ్ళం, అయిపోయింది అంతే. ఇంత స్పందన ఇంత రాదు కదమ్మా. మరి దాన్ని మానేసుకొని ఎవరో అయితే వాళ్ళెవరో చాలామంది పెట్టారు. అది సచిన్ టెండూల్కర్, వాడెవడో రజనీకాంత్, వీళ్ళంతా కూర్చొని ఎందుకు అవి మనకి వాళ్ళ బిజినెస్. అందుకని నో యాడ్ లేని ఛానల్స్ పెట్టుకోవాలండి, అడ్వర్టైజ్మెంట్ లేని ఛానల్సే పెట్టుకోవాలి. ఆ ఒక్కరోజు ఏఎన్ఐ వాడు ఉన్నాడు, ఏఎన్ఐ ఛానల్ అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా ఇచ్చాడు ఏఎన్ఐ వాడు. అలాగే మా స్వామినారాయణ ఛానల్ వాళ్ళు కూడా ఇచ్చారు.
సో 4 యాడ్స్ ఉండవు కదా, వాళ్ళు మాకు పూజ చేశారు, మహాన్ స్వామి మహారాజ్ అక్కడ పూజ కూడా చేశారు. అది వెంకటేశ్వర ఏమి ఉండవు కదా, అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి చోట కూడా కాదేది వ్యాపారానికి అనర్హం అన్నట్టుగా మన ఇంద్రియాలను ఎలా ఎలా లాగేస్తే గమనించండి. నేను చెప్తుంది అది, విషయాల వెనకాల విషయాలు మనల్ని ఇంద్రియాలని అంత దారుణంగా అట్రాక్ట్ చేస్తాయి. జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇది ఎట్లా అంటే ఒక కత్తి మీద సాము లాంటిదే ప్రయాణం. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం చేయడం అంటే ఎన్నో కవచాలు వేసుకోవాలి. జ్ఞాన కవచము, భక్తి కవచము, వైరాగ్య కవచం అని 3 కవచాలు మనం చదువుతాం కదా. వెంకటేశ్వర కవచం చదువుతాం, నారాయణ కవచం చదువుతాం, దుర్గమ్మ వారి కవచం చదువుతాం, మనం పూజలు చేస్తూ ఉంటారు కదా. ఇన్ని కవచాలు మనం వేసుకుంటే ఈ బయట నుంచి ఇచ్చే విషయ వస్త్రాలు మనల్ని ఇంద్రియాలని టెంప్ట్ చేయవన్నమాట. అర్థమైందమ్మా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకు చెప్తున్నాడు మనం ఎవరిని అనుసరించాలి అన్నదాన్ని ముఖ్యంగా ప్రముఖంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఎవరిని అనుసరించదలుచుకున్నామో వారి యొక్క మాటలు వింటూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలి. వారి యొక్క మూర్తిని, భగవంతుడి మూర్తిని, శ్రీకృష్ణమూర్తిని చూస్తే ఆయన లీలలు అలా వచ్చేయాలన్నమాట. అంటే ఏ పరిస్థితుల్లో ఎట్లా బిహేవ్ చేశాడు ఆయన ఎంతమంది ఎలా నిందించారు. అన్ని మంచి పనులు చేసినా ఆయన నిందించిన వాళ్ళందరూ ఉన్నారు. నిందించిన ఆయన ఏ రకంగా ఆయన ప్రతిస్పందించాడు, ఎక్కడైనా ఆవేశపడ్డా. గాంధారి విపరీతమైన శాపం ఇచ్చింది, ఆయన నవ్వుతూ ఉన్నాడు కానీ ఎక్కడ నేనేంటి నేను మంచి పనులు చేసిన తిడతారని చెప్పేసి అన్నీ ఇసిరేసేసి గందరగోళం చేసేసి ఏం చేయలే. అలాంటివి మనం నేర్చుకోవాలన్నమాట. అలాంటి పరమాత్ముడినే అన్నారు మనం ఎంత. అదొక రకమైన వైరాగ్యం వస్తున్నమాట. అప్పుడు వైరాగ్యం రావాలి అంటే మనం ఇటువంటి ఉదాహరణలు కొన్ని తీసుకోవాలి. అంత పరమాత్ముడికే తప్పలేదు నిందలు, మనం ఎంత అని అనుకున్నాడు. మనలో అహం కానీ, ఓ పక్కన అహం కూడా ఉండదు, ఓ పక్కన వైరాగ్యం వస్తుంది. ఈ 2 వస్తాయన్నమాట. చాలా బాగుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరిని పెడితే ఎవరిని అనుసరించవద్దు. మీరు ఎవరిని అనుసరిస్తారో మీ పిల్లలు కూడా వాళ్ళని అనుసరిస్తారు. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఏమిటి ఇంత మీడియా ఎంత పవర్ఫుల్గా ఉంటే వీళ్ళు దీన్ని చూడకుండా వాళ్ళు ఏదో ఈ సత్సంగాలని వాటికి వీటికి పోతున్నారంటే మీలో వచ్చిన మార్పు ఇంట్లో వాళ్ళు గ్రహిస్తారు. ఏదో మార్పు బాగుందే వీళ్ళకి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక రకమైన హాయి ఫీల్ అవుతారు. అది చాలదా మన వల్ల కొంతమంది హాయిగా ఉంటున్నారంటే. నెక్స్ట్ శ్లోకం. నమే పార్థా అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నా అనవాప్తం అవాప్తవ్యం వర్తే ఏవ చ కర్మణి. త్రిషు లోకేషు కించన్, కించిత్తు కూడా నేను 3 లోకాలలో కూడా కించిత్తు కూడా నా మే పార్థ అస్తి కర్తవ్యం. ఈ 3 లోకాల్లో మీకు తెలిసిన మనిషికి తెలిసిన 3 లోకాల్లో కూడా నేనంటూ చేయవలసిన కర్మ ఒక్కటి కూడా లేదు. కర్తవ్యం నాకు ఏ కర్తవ్యము లేదు, నేను కర్మ చేయాల్సిన కర్తవ్యం నాకు లేదు. అయినా కూడా నేను కర్మలయందే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. అంటే ఏంటి? జ్ఞాని అయినా కర్మయోగి అయినా కర్మలు చేయాల్సిందే. తాత్పర్యం చదవండి అమ్మా. ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అన్నది లేదు. అట్టే పొందదగిన వస్తువులో ఏదియును నేను పొందనిదియూ లేదు. అయినను నేను కర్మల యందే ప్రవర్తించుచున్నాను. అలాగే నాకేమన్నా వస్తువు పొందాలి లేకపోతే ఏదన్నా సాధించాలి అన్నటువంటి ఒక తాపత్రయం కానీ ఒక రకమైనటువంటి ఆరాటం కానీ నాకేమీ లేవు. అంటే వస్తువులు అక్కర్లేదు నాకు. ఏదన్నా ఒకటి సాధించి దాని ద్వారా నాకు పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనో దాని ద్వారా ఇంత సంపాదించాలనో అటువంటి ఇది కూడా నాకు లేదు. అయినప్పటికీ నేను కర్మలయందే ఉన్నాను, ప్రవర్తిస్తున్నాను. అది తర్వాత మమ వర్త్మాను వర్తంతే మనుష్యః పార్థ సర్వస్వః. ఏది ఏది హ్యవం వర్తేయం జాతు కర్మణి అతంద్రితః మమ వర్త్మ అనువర్తంతే
మనుష్యా పార్థా సర్వశః. ఇప్పుడు నీకు సహజంగా అనుమానం రావచ్చు, మన మానవులందరం కూడా, సకల మానవాళి కూడా, సకల జీవరాశి కూడా ఆ మాటకు వస్తే తనకంటూ ఒక కోరికో ఏదో ఒక భావన వస్తే తప్ప కర్మ చేయం కదా. మనలో ఏదో ఇది చెయ్యాలి అనేటువంటి ఒక కోరికో, లేకపోతే ఒక ఉత్సాహమో, ఒక తపనో, లేకపోతే ఎవరో చెప్పింది చేయడం, ఇది చేస్తూ ఉంటాం. ఏది లేకుండా ఎట్లా కర్మ చేస్తావు? నీకు ఏది లేదంటున్నావు, నీకేం విషయం అక్కర్లేదంటున్నావు, నీకంటూ ఏమీ సాధించాల్సింది లేదు అంటున్నావు, పొందాల్సింది ఏమీ లేదు అంటున్నావు. అట్లాంటప్పుడు నువ్వు చేయాల్సిన అవసరం ఏమిటి? అదే కదా ఫండమెంటల్ క్వశ్చన్. ఏదో కృష్ణుడు చెప్పాడు కదా, మనం బ్లైండ్గా తలోపలేం. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు నేను పరమాత్మని నేను చెప్పింది నువ్వు వినాలి అనట్లా, నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు. అర్థమైందమ్మా? అది ముఖ్యం. ఇప్పుడు చాలా మన ఇళ్లలో చూస్తుంటాం, సమాజంలో చూస్తుంటాం, మనం చెప్పిన మాట ఎవరు వినరు. ఎందుకు వినరు? నేను చెప్పిన మాట వాడు ఎందుకు వినడు అంటాం, కానీ వాడికి అర్థమయ్యేలా మనం చెప్పామా లేదా అని మటుకు ఆలోచించాం. మరి పరమాత్మ కృష్ణుడు లాంటి వాడే ఎంతో శ్రమ తీసుకొని ఇతనికి అర్థం కావాలి, ఇతను పూర్తిగా అర్థం చేసుకొని ఒక యోగ స్థితిలోకి వెళ్ళి నన్ను పరమాత్మను అంగీకరించి తనతో అనుసంధానం చేసుకొని ఒక యోగిగా కర్మని ఆచరించాలి. ఆ కర్మ నిష్కామ కర్మగా చేసేటువంటి సమర్థత ఈతనికి రావాలి అని చాలా చక్కగా ఇంత శ్రమ తీసుకుని చెప్తున్నాడు అనమాట. ప్రతిదాన్ని చాలా చిన్నపిల్లాడికి చెప్పినట్టుగా చెప్తున్నాడు. ఎందుకనగా చదవండి తాత్పర్యం. ఏలనన ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరించును. చెప్పా కదా, మనుషులు కానీ కోతులు కానీ మంకీసి మంకీడు, అలాగే మనిషి కూడా తను చూసిందే నమ్ముతాడు. కానీ మనం ఇంత చెప్పినా కూడా అలా ఏం లేదుగా చుట్టుపక్కల అంటాడు. స్వర్గం లేదు, నరకం లేదు, ఏమీ లేదు, ఎందుకు అవసరమా అంటాడు. ఎందుకు? జ్ఞానం లేదు కాబట్టి. ఆ జ్ఞానం తెచ్చుకుంటే అప్పుడు ఆయనకి కనిపిస్తాయి, దివ్య దృష్టిలో అన్నీ కనిపిస్తాయి కదా. అట్లా అందుకని భగవంతుని మనం అందరూ కూడా నా మార్గాన్ని అనుసరిస్తారు. కాబట్టి నేను తప్పకుండా చేయాల్సిందే, చేయకపోతే గొప్ప హాని కలుగుతుంది. అందుకనే కదా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, అప్పుడు పుడతాను అన్నాడు. అంటే ఏంటి? అయోమయంలో ఉన్నప్పుడు సకల జనులు కూడా అయోమయంలో, ఒక రకమైనటువంటి ఆందోళనలో, ఒక రకమైనటువంటి నిరాశ్రయంగా, భయంగా, భయకంపితులైపోయి ఆందోళనగా ఉన్న టైంలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, ఎవరిని ఆశ్రయించాలో తెలియని స్థితి, ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి ఒక రకమైన సందిగ్ధత. ఎక్కడన్నా మన ఏ పొరపాటున మనం ఏదన్నా పని చేసినట్లయితే అక్కడ దెబ్బతిన్నట్లయితే దాని నుంచి బయటికి రాలేని అశక్తత. దాంతో ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయమ్మా ఈరోజు పేపర్ నిండా. నేరాలు ఘోరాలే, వార్తలు పక్కన ఉన్నాయి, వార్తలు అవి వాళ్ళకి వార్తలు లేవు కదా. ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. ఏంటి కారణం? ధర్మం గాడి తప్పింది. ధర్మం గాడి తప్పి ఇక ప్రతివాడు ఇంక ఇదే అయిపోయింది, ఆఖరి జీవితం అయిపోయింది, ఇంక నేనేం చేయడానికి ఏమీ లేదని చెప్పి ఎండ్ చేసేసుకుంటున్నారు, లేకపోతే ఇంకోటి ఎండ్ చేసేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ధర్మ పరిరక్షణ, ధర్మం తెలియకపోవడం, ధర్మాన్ని కర్తవ్యంగా నిర్వర్తించకపోవడం వచ్చినటువంటి ఉపద్రవాలు ఇవన్నీ కూడా. తెలియజెప్పేవాళ్ళు లేరు, అదేనమ్మా, దాని అవసరం లేదు కదా. ఇప్పుడు ఏమైందంటే ఈ సత్సంగం కానీ భగవంతుడు కానీ బయట పెట్టేశాం, జీవితం నుంచి బయట పెట్టామండి. ఒక బొమ్మ తప్పకుండా వాళ్ళే స్నేహితులుగా ఉంటారు ఇప్పుడు కూడా. అదే బంధం, అదే ఆ ప్రేమ బంధం అంటారు దాన్ని. ఆ ప్రేమ బంధాన్ని కనుక డెవలప్ చేసుకుంటూ వెళ్తే భక్తి కింద మారుతుంది అనమాట. ఆ భక్తి కింద మారే ప్రయత్నం చేయట్లా మనం. 10 ఏళ్ళకి అదే ప్రేమ, 20 ఏళ్ళకి అదే ప్రేమ, 30 ఏళ్ళకి అదే ప్రేమ, 40 ఏళ్ళకి అదే ప్రేమ, 50 ఏళ్ళకి అదే ప్రేమ, 60 ఏళ్ళకి అదే ప్రేమ. ప్రేమ మటుకు కొమ్మ మారుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు మనవలో మనవరాళ్ళ మీద అదే కొమ్మ మీద ప్రేమ వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఇంకో దాని అంటే ఇట్లా ప్రేమ అన్నది మారుతూ ఉంటుంది. కానీ దాని పరిమాణం మారట్లా, దాని యొక్క గుణం దాని యొక్క విలువ మారట్లా. ఎప్పుడు మారుతుంది? అనంతుడైనటువంటి పరమాత్మతో అనుసంధానం అయితే అప్పుడే ఆనందం అనేది దొరుకుతుంది. అది చేయట్లంటే ప్రేమ భక్తి రూపాన్ని సంతరించుకోవాలి. ప్రేమ ఎప్పుడైతే భక్తి రూపం సంతరించుకుంటుందో వీళ్ళందరూ అందులోకి వచ్చేస్తారుగా.
నా కుటుంబమే కాదు, నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరైతే మసులుతానో, ఎవరితో అయితే కలిసి తిరుగుతానో వాళ్ళందరూ నా కుటుంబం అయిపోతారుగా. అప్పుడు వేరే ఈ భేదభావం ఉండదు కదా. ఎందుకని? ఇదంతా భగవంతుడి యొక్క సంతానమే కదా, అవునా కదా? అట్లాగా మీ భక్తి భావం అనేది ఎలా విస్తరిస్తూ పోతుంది అంటే, ప్రేమను కనుక మనం కనుక లెక్కల టీచర్లు అంటే తెలుస్తుంది. టీచర్ గారు రాలేదు ఇవాళ, ఇంకొక టీచర్ గారు వచ్చారు. ఇంటిగ్రేషన్ చేస్తాం అన్నమాట. ఇంటిగ్రేషన్ చేయడం అంటే ఇంత, మీరు టీచరే, చిన్న డెల్టా ఎక్స్ అని తీసుకొని ఇంటిగ్రేట్ చేస్తే పెద్దది అయిపోతున్నాను, ఇన్ఫినిటీ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఇంత చిన్న దాన్ని తీసుకొని దాన్ని ఒకటి అన్న దాన్ని తీసుకొని 1,00,000 దాకా చేరాలన్నమాట. చేరట్లా ఆ ఒకటి 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 పక్కన ఒకటి 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 పెడితే దాన్ని ఏం చేస్తున్నట్టు? ప్లస్ చేస్తున్నావా, మైనస్ చేస్తున్నావా, ఇంటూ చేస్తున్నావా? ఏమీ చేయకపోతే, రిలేషన్ అన్నది ఒక దాన్ని చేయకపోతే ఎవరి కాళ్ళే ఒక ప్రపంచం కింద అయిపోయారు వాళ్ళ కదా. ఏమో కుటుంబంలో కూడా ఎవరి కాళ్ళు నిలబడతారు, ఎవరి గదిలో వాళ్ళు. ఇది నా గది, ఇది నీ గది, ఇది నా గది, ఇది నీ గది, నీ కంప్యూటర్ నా కంప్యూటర్, నీ సెల్ ఫోన్ నా సెల్ ఫోన్, అయ్యే మీ టీవీ నా టీవీ, మీ పేపర్ నా పేపర్. అంటే ఏంటి? ఇలా ఒకటి 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 ఎన్ని నిలబడినా కూడా దీని విలువ ఎంత అంటే ఏం చెప్తాం? ప్లస్ లేదు, కామాలు లేవు, ఒకటి. అంటే ఎవరికి వాళ్ళే పడవరు, ఒంటరిగా ఉంటున్నారు, అన్నీ ఉండి ఒంటరిగా ఉంటున్నారు. దానికి కారణం ఇట్లాంటి మహానుభావులకి మార్గం అనుసరించకపోవడం అనే విషయం గ్రహించి ఈ భగవద్గీతని మీరు అర్థం చేసుకుంటే ప్రయత్నం నేనైతే చేస్తున్నాను. మీరు అర్థం అయ్యిందని నేను భావిస్తున్నాను. దాన్ని అర్థం చేసుకొని ఆచరించండి. మిగతా వాళ్ళకి కూడా చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న కష్టాలండి కారణం ధర్మము తప్పడమే అని చెప్పండి. ఇప్పుడు మీరంతా కన్విన్స్ అయ్యారు ఆ విషయంలో. ధర్మము అంటే ఏమిటి? కర్మని కర్తవ్యంగా చేయడము, ప్రతి కర్మని భగవంతుడికి సమర్పణ భావంతో చేయడము, నిష్కామ కర్మ చేయడము, పూర్తి శరణాగతి సమర్పణ భావంతో ఆ పని చేయడము, ఏవి తీసుకున్నా ప్రసాదం కింద తీసుకోవడము. అది చేసిన అది మన అంటే ఆత్మ, మనంతా ఆత్మస్వరూపులం. ఆ భగవంతుడి ద్వారా మనం, ఆ భగవంతుడి నుంచి మనం వచ్చాం. కానీ మనం ఏం సెపరేట్గా మనకు ఎవరు రాలేదు. మన యొక్క జన్మకి కారణం తల్లిదండ్రి కావచ్చు, కానీ దానికి వాళ్ళకి కృతజ్ఞత చూపించాలి. కానీ అల్టిమేట్ కారణం పరమాత్మ మనకి అవకాశాన్ని ఇచ్చాడు, మనిషి జన్మ ఇచ్చాడు అన్నది ఎంత అదృష్టం అని గ్రహించండి. తర్వాత సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాః ప్రజాః. ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మచేత్ అహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. దాన్ని చెప్పింది ఇక్కడ రిపీట్ అయింది అంతే. తాత్పర్యం చదవండి అమ్మా. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీను నశించును. అంతేకాదు లోకములందు అల్లకల్లోలములు సాంకర్యములు చెలరేగును, ప్రజా నష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారణం ఇదను. అప్పుడు అర్జునుడు ఏదైతే చెప్పాడో ఇప్పుడు కృష్ణ మాట చెప్తున్నాడు, గమనించండి. అర్జునుడు యుద్ధం మానేయడం కోసం ఏం చెప్పాడు? లేదు, చాలామంది ఇదైపోతుంది, స్త్రీలందరూ ఇదైపోతారు, సంకరణం జరిగిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది, లోకం అంతా పాడైపోతుంది అని ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు కదా. అప్పుడు అదే ఇప్పుడు కృష్ణుడు ఇంకో రకంగా చెప్తున్నాడు దాన్ని. పరమాత్మగా నేను కర్మలు చేయకపోతే, దాన్ని మొన్న ఆల్రెడీ చెప్పేసుకున్న ఆ విషయాన్ని, ప్రపంచం అంతా లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి, దిక్కుతోచని పరిస్థితికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ప్రజా నష్టం జరుగుతుంది. అందువలన దానికి కారణం ఎవరని చెప్తారు? భగవంతుడు అండి. ఇప్పటికే తిరుగుతున్నారు కదా, భగవంతుడు ఎక్కడున్నాడండి? ఈయన చాలా మంచిగా ఉన్నాడు, ఆయనకి అన్ని కష్టాలే. వాడు చూడండి అన్ని వెదపం చేస్తాడు, వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు, వాళ్ళంతా రాజకీయ నాయకులు అయిపోయారు. అది కరెక్టే, వాస్తవమే. వాళ్ళు మేము చదువుకున్న రోజుల్లో చదువుకున్న వాళ్ళందరం ఇలాగ ఏదో ఉద్యోగాలు చేసుకొని రిటైర్ అయ్యాము. చదువుకున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు ఆంధ్రాలో. ఆ రౌడీలు గుండాలు 10th క్లాసు 20 అలా ఉన్న అదే ఊళ్ళో ఉన్నవాడు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు, వాడు శుభ్రంగా రాజకీయ నాయకులు అయిపోయారు. ఇదేమిటి? అన్ని ఏదో పనులు చేస్తున్నాం అని అనిపిస్తుంది మనకి.
కానీ అది ఎందుకు అనిపిస్తుంది, ఇప్పుడే ఇలాగ అనిపిస్తున్న విషయం కృష్ణుడు గ్రహించాడు. ఎందుకు గ్రహించాడు? ఒకవేళ నేను వచ్చి ధర్మాన్ని నిలబెట్టకపోతే అది అల్లకల్లోలం అయిపోతుంది. ఇవాళ మనకు తెలుసు, ప్రతిదానికి కారణం మనకు తెలుసు. ఏమని అర్థం చేసుకున్నాం కదా. ఏం చెప్పాడు? నీ యొక్క జన్మ ఈ శరీరంతోనే స్టార్ట్ అవ్వలేదు. నీ జీవాత్మ యొక్క ప్రయాణం ఎన్నో లక్షల జన్మల నుంచి మొదలైపోయింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ రూపంలో నువ్వు ఉన్నావు అంతే. తర్వాత ఈ రూపాన్ని వదిలేసి వెళ్ళిపోతావు, మళ్ళీ నువ్వు ఉంటావు. నీ కర్మానుసారిని, నీ బుద్ధి ప్రకారంగా కర్మ ఉంటుంది, కర్మ ప్రకారం బుద్ధి ఉంటుంది. ఈ రెండింటి ప్రకారంగా నీ అంత్యకాలం ఉంటుంది. నీ అంత్యకాలంలో నీకు వచ్చే ఆలోచన బట్టి నీ యొక్క నెక్స్ట్ జన్మాంతర ప్రాప్తి జరుగుతుంది. నెక్స్ట్ జన్మ అప్పుడు డిసైడ్ అవుతుంది అని మనం గ్రహించాం. కాబట్టి మనకి తెలుసు వాడి చేసే అధర్మాలన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి, అన్నీ నోట్ అవుతాయి. వాడికి నెక్స్ట్ జన్మ ప్రాప్తి ఏ రకంగా ఉంటుందో మనం చెప్పలేము. మనకు మటుకు చెప్పగలుగుతాం మన జన్మ ఎట్లా ఉంటుందో నెక్స్ట్ టైం కదా. ఎస్, అదే. ఎందుకంటే భగవంతుడి యొక్క వెలుగులో మనం ఉన్నాం కాబట్టి మళ్ళీ ఆ వెలుగులోనే ఉంటాము. మీకు అంతకు అర్థమయ్యేలా చెప్తున్నానమ్మా. ఎవరైతే సత్సంగంలో ఉండి భగవంతుడి యొక్క సేవలో, భగవంతుడి యొక్క భక్తిలో ఉంటూ సమాజ సేవ చేస్తూ ఎప్పుడు కూడా ఎటువంటి అరిషడ్ వర్గాలకి లోను కాకుండా, అరిషడ్ వర్గాలు అంటే ఏమిటో తెలుసు కదా, కామ, క్రోధ, మద, లోభ, మాత్సర్యాలు, ఈ అరిషడ్ వర్గాలు కూడా లోను కాకుండా, వాటి బారిన పడకుండా వారి యొక్క జీవితాన్ని పరమాత్మకే అంకితం చేస్తూ హాయిగా ఆనందంగా ఉంటారో వాళ్ళు వచ్చే జన్మ కూడా అదే వెలుగులో ఉంటారు. అంటే పరమాత్ముడి వెలుగు ఎంత దూరం ప్రశంసిస్తుందో ఆ వెలుగులోనే ఏ జీవులు ఉంటారో ఆ జీవిగానే పుడతాం. కానీ ఈ సత్సంగం ఇటువంటి ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చీకట్లో పుట్టరు, ఒక ఆందోళనలో పుట్టరు, ఒక రకమైనటువంటి అయోమయంలో ఉండరు, ఒక రకమైనటువంటి క్లారిటీతోనే ఉంటారు. అది మటు గ్యారంటీ. నేను చెప్పిందే కాదు, శృతుల్లో స్మృతిలో చెప్పబడింది, భగవద్గీతలో కూడా చెప్పారు. అలాగే మన మహాపురుషులు ఎంతోమంది పుట్టిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మన గ్యారంటీ ఎలా పుడతాం ఏంటంటే చాలామందికి లేదు, వాళ్ళకి హెల్ప్ చేయండి అంతే. నెక్స్ట్ సక్తాః కర్మణ్య విద్వాంసో యదా కుర్వంతి భారత కుర్యాత్ విదాంస్తదా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తథా అసక్తః చికీర్షుః లోక సంగ్రహం. తాత్పర్యం చదవండి. ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు జ్ఞాని కూడా లోక హితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరింపవలెను. చాలా చక్కగా చెప్పాడు. అయితే నువ్వు కర్మలు చేస్తున్నావు అంటున్నావు, జ్ఞాని అయితే అవ్వచ్చు, వాళ్ళు కర్మలు చేస్తున్నారు. ఎవరైతే ఈ పరమాత్మ లేకపోయినా లౌకిక వ్యవహారాలు అయితే చేస్తున్నారో వాళ్ళు కూడా కర్మలు ఆచరిస్తున్నారు. వీళ్ళు జ్ఞాని పరమాత్మ, వాళ్ళు అజ్ఞానుడు, ఇద్దరు కర్మలు ఆచరిస్తున్నారు కదా. అన్నింటిలో ఉన్నటువంటి తేడా ఏమిటి? కర్మ ఒకటే అయి ఉండొచ్చు, చేసే పని ఒకటే అయి ఉండొచ్చు. అది చేసే పని ఏ రకంగా చేస్తున్నారో ఇంపార్టెంట్ అంటాం కదా మనం, అంతే కదా. ఆసక్తిగా చేసేవాడిని వాళ్ళు కర్మగా వాళ్ళకి చుట్టుకుంటుంది. అనాసక్తిగా ఒక కర్తవ్యంగా తన కర్తవ్యాన్ని ఎట్టి ఫలాన్ని ఆశించకుండా అంటే ప్రతి కర్మానికి ఫలం ఉంటుందమ్మా, కానీ నేను ఆశించకూడదు, భగవంతుడు ఇస్తాడు. అందుకనే మా ఫలేషు కదాచన అన్నాడు, కానీ నా ఫలేషు కదాచన అల్లా శ్రీకృష్ణుడు. నువ్వు చేసే కర్మకి ఫలం లేదు అల్లా, నా ఫలేషు అంటే ఉండదు అని. మా ఫలేషు అంటే ఫలాన్ని నువ్వు కోరుకోవద్దు, నువ్వు కర్మ ఫలాన్ని వద్దు, నువ్వు అసలు దాని గురించి కోరుకోవద్దు. నేను ఇస్తాను నీకు, నీ కర్మను బట్టి కర్మ ఫలాన్ని ఇచ్చేది నేను. నువ్వు ఎగ్జామ్ రాయడం వరకే నీ పరిస్థితి, మార్కులు ఇవ్వాల్సింది ఎవరు? టీచర్ గారు. ఈ టీచర్ గారు ఆ టీచర్ గారు ఇవ్వాల్సిందే, అంతేగాని నేను మార్కులు వేసుకుంటానంటే చెయ్యాలి. ఫలాపేక్ష లేకుండా కర్మని ఆచరించాలి. వాడు ఫలాపేక్షతో చేస్తాడు, అందుకని కర్మబంధితుడైపోయి కారణ శరీరం బాగా చెప్పా కదా ఇంత మోటా అయిపోయి వాడు పైకి ఎగరలేక కింద పడిపోతూ ఉంటాడనమాట. అది చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తాడు? లోకహితార్థం చేస్తాడు. ఏ పని చేసినా సరే నాకేంటి అనకుండా మనకేంటి అంటాడు జ్ఞాని.
ఈ పని చేస్తే, ఈ కర్మను నేను ఆచరిస్తే నాకేంటి అండు, మనకేంటి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా, లేకపోతే నీ ఒక్కనే దీన్ని అజీర్తి పాలవుతానా, మళ్ళీ గ్యాస్ట్రోఎంటరైటిస్ అని చెప్పేసి గ్యాస్ట్రిక్ స్పెషల్గా పరిగెట్టాలా, లేదు నలుగురికి ప్రసాదం కింద పంచి నేను కొంచెం తిన్నట్లయితే అది ఎలా అంత బాగుంటుంది. ఇది ఆలోచన. ఇటువంటి ఆలోచన ఎవరైతే చేస్తారో, లోకహితార్థం ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు జ్ఞానిగా ఉండి, వాళ్ళు కర్మలు జ్ఞాని చేసే కర్మలు దేనికనమాట, లోకహితం కోసం చేస్తాడు. అదే అజ్ఞాని ఏం చేస్తాడు, తన హితం కోసం చేస్తాడు, పరహితం కోసం అసలు ఆలోచించడు. అది చెప్తున్నాడు. అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచారన్. నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. తాత్పర్యం: పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మల యందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్ర విహితములైన సమస్త కర్మలను చక్కగా చేస్తూ వారితో కూడా అట్లే చేయించవచ్చు. ఇది అందరూ చేసే చాలా మనందరం పొరపాటు చేస్తూ ఉంటాం. ఇదే అన్నమాట. ఏదైనా ఎవరికైనా నేర్పించేటప్పుడు మనం చేసినట్టే చేయమని వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం, ప్రెషర్ పెట్టేస్తూ ఉంటాం. ఇది ఒకటే మార్గం అయినట్టు, అంతే కదా. బుద్ధి రకరకాలుగా ఉంటుంది, అందరూ ఒకే రకమైన బుద్ధి ఉండదు కదా. వాళ్ళ ఆ కర్మని చెయ్యి నువ్వు, వాడు అజ్ఞానం అవ్వచ్చు, వాడు కర్మ చేస్తూ ఉండొచ్చు, ఆ చేసే కర్మలో వాడు అటాచ్మెంటు ఆసక్తి ఉండొచ్చు, దానివల్ల వాడి కర్మకి చుట్టుకోవచ్చు అవ్వచ్చు. కానీ వాడిని నువ్వేమి నిరోధించవద్దు, వాడికి నువ్వేమి అడ్డెళ్ళిపోయి చేతులు అడ్డం పెట్టి నిలబడొద్దు. వాడి పని గమనించు. అదే పనిని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు వాడు గమనిస్తాడు. గమనించి నేను పని చేస్తున్న విధానానికి ఇతను పని చేస్తున్న విధానానికి ఏదో తేడా ఉంది అని వాడికే తెలుస్తుంది. వాడు ఆ పని చేస్తున్నప్పుడు విసుగ్గా, చిరాకుగా, కోపంగా అటు 7 తరాలు తిట్టుకుంటా, ఇటు 7 తరాలను తిట్టుకుంటా, లేకపోతే ఆఫీసులో అయితే బాసుని తిట్టుకుంటా, లేకపోతే ఈ ఉద్యోగం కాదు అనుకున్నది అసలు బ్రహ్మాండ ఉద్యోగం కావాలని ఎప్పుడో బాగా చదివితే మా నాన్న తీసుకొచ్చి ఇందులో పడేశాడు, సెక్యూరిటీ ఉంటుంది, మంచి గవర్నమెంట్ జాబ్ అని వాళ్ళు అయ్యని తిట్టుకుంటా, ఈ రకరకాలుగా తిట్టుకోవడం మొదలు పెడితే ఎంతమంది తిట్టుకోవచ్చు. వాడు కర్మ చేస్తుంటాడు. అలా కాకుండా ఎవరైతే ఒక జ్ఞానంతో మంచి బుద్ధితో భగవంతుడి ఈ యొక్క భగవద్గీత పారాయణం కానీ ఇట్లా సత్సంగాల్లో ఉండి కొంత జ్ఞానం తెచ్చుకుంటారో వాళ్ళు కర్మం చేస్తున్నప్పుడు నిష్కామ కర్మ చేస్తాడు కదమ్మా, తన కర్తవ్యం తను చేస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు ఈ క్షణం ఈ కర్తవ్యం నాది, ఈ పని నేను చేయాలి, అంతవరకే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి పని, సేవ అనుకోవాలి. ఆ కర్మని భగవంతుడు నాకు ఇచ్చినటువంటి సేవ అనుకోవాలి. నిన్న చక్కగా సేవ చేస్తారు, నాకు ముచ్చటేసింది. మీరందరూ పొద్దున్న సాయంత్రం కూడా మీరందరూ కూడా చేసిన పనికి నిజంగా మీ అందరికీ సాష్టాంగ నమస్కారాలమ్మ. నిజంగా చెప్తున్నా, నిజంగా నేను అంత ఆనందపడ్డా, నిజంగా చెప్తున్నా. రాయినైనా కాకపోతేనే రామపాదము సోకగాని ఒకళ్ళు, బోయనైనా కాకపోతేనే దివ్య కావ్యము రాయగాని ఒకళ్ళు. ఆ పాట అంతా నాకు గుర్తులేదు, చాలా బాగుంటుంది. రేపు పాడండి ఆ పాట ఎవరికి మార్చుకొని. పక్షినైతే అదివసీతనుగాచన
కాకపోతిని రామపాదము సోకగా పోయనైనా కాకపోతిని పుణ్యకృతము రాయగా. కాకినైనా కాకపోతిని ఘాతుకమున గమనింపగా గడ్డి కోసను శరము చేసిన ఘనత రాముడు చూపగా మహిళ మూల జీవాలే మహిమలమునే చూపగా మనిషినై జన్మించినాను మత్సరములు రేపగా మద మత్సరములు రేపగా. ఎక్సలెంట్. మీరు ఒక భావుకతో పాడారే, దానికి జోహార్లు అమ్మ. నిజంగా అది ముఖ్యం. పర్లేదు, పాడండి, మంచి బాగా పాడారు, అదే కావాలి. అలవాటు అవుతుంది, పాడండి, బాగా పాడారు, మీరు పాడచ్చు. చూసా నిన్న నాకు ఒక పాటే నిన్నంతా నా మైండ్లో మేము చూస్తుంటే అక్కడ పొద్దున్న సాయంత్రం వరకు కూడా ఎంత చక్కగా నాకు ఎంత ముచ్చటేసిందన్నమ్మ నిజంగా. అదే పరమాత్మను చూడటం అంటే. ఒకప్పుడు మీరు అడిగారు చూసారా పరమాత్మను ఎలా చూస్తారండి అని, ఆ ఆనందం చూస్తాను అన్నమాట నేను. ఇంకా డీటెయిల్స్ చూడండి, ఇందులో ఎవరు ఏంటని చూడను. అక్కడ ఒక రకమైన ఆనందం భగవంతుడు అది తీసుకుంటాడు. అక్కడ చేసి మనం ఏ భావంతో ఆ పని చేస్తున్నాము అది ఇక్కడ చెప్తుందనమాట. కర్మ అజ్ఞానం ఎలా చేస్తాడు, జ్ఞానం ఎలా చేస్తాడో చెప్తున్నాడు. దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తా, ఇంజనీరింగ్ కథ, మేస్త్రి కథ కూడా చెప్తా. ఒకడు గోడ కడుతున్నారు. అక్కడ గోడ కడుతుంటే ముగ్గురు కూలీలు ఉన్నారు. ఒక మీలాంటి వాళ్ళు వెళ్ళారు, ఒక అబ్బాయిని అడిగారు వాడిని, ఏరా ఏం చేస్తున్నావు నువ్వు అంటే, కళ్ళు కనబట్టలేదా నువ్వు, నేను చూడలేదా నువ్వు, ఇగో చేతిలో ఇటుక, ఈ చేతిలో సిమెంటు, ఏం చేస్తారు ఇటుక సిమెంట్ పెట్టుకొని పక్కన గోడ కనబడుతుందిగా, అడుగుతావే నీకు దాన్ని పోయేవాడు పని పట్టలేదు నీకు పో అన్నాడు. రెండో వాడు అదే పని చేస్తున్నాడు. వాడిని వెళ్ళి నువ్వేం చేస్తున్నావయ్యా అన్నాడు. అంటే గోడ కడుతున్నానండి అన్నాడు. చూసారా ఎంత తేడా ఉందో ఇద్దరిలో. ఇంకో మూడో వాడు ఇదే పని చేస్తున్నాడు. వాడిని వచ్చి అడిగాడు, ఏమయ్యా నువ్వేం పని చేస్తున్నావు అని కొంచెం కోపంగానే అడిగాడు. ఇటు చూద్దాం, రియాక్షన్ చూద్దాం ఇటు దాన్ని. ఇక్కడండి మా ఊళ్ళోనండి గత 100 ఏళ్ల బట్టి అసలు హాస్పిటల్ అనేది లేదండి. ఎంతో బాధకి ఎంతోమంది చనిపోయారండి. పక్క ఊళ్ళకి వెళ్ళి దారిలోనే చనిపోయిన వాళ్ళు ఎంతోమంది మా తాతలు ముత్తాతలు ఉన్నారండి. ఈ రోజుకి మా యొక్క గ్రామంలో ఒక బ్రహ్మాండమైన ఆసుపత్రి వస్తుందండి. ఆసుపత్రి కట్టడంలో నాకు అదృష్టం దొరికిందండి. నా రాయి పడిందండి, నా యొక్క చేయి పడిందండి. ఎంత తేడా ఉంది, ముగ్గురు మనుషులే, ముగ్గురు ఒకే వయసు, ముగ్గురు ఒకటే పని. మరి తేడా ఎక్కడుంది అంటే తను ఒక సేవగా ఒక భక్తిగా చేశాడు మూడోవాడు. రెండోవాడు తన యొక్క పని ఇష్టపడి చేశాడు అంతే. గోడ కడుతున్నాను కానీ అంటే జ్ఞానం ఉంది వాడికి. అంటే నీ ఇటుక ఈ హైట్లో పెట్టాలి, ఇంత పెట్టాలి, ఇంత ఎత్తు గోడ వెళ్తుంది కాబట్టి ఈ జాయింట్ ఎలా పెట్టాలి, అంతవరకు ఇంజనీర్గా జ్ఞానం ఉంది అంతే. వాడికి భక్తి లేదు. మొదట వాడికి అసలు ఏదీ లేదు, విసుగ్గా చేస్తాడు వాడు. ఎందుకు వచ్చిందిరా ఈ కర్మ, శుభ్రంగా చెట్టు మీద చూడండి హాయి కోతి ఎంత హాయి కూర్చుందో, కోతులైనా పుట్టేది హాయిగా ఉండేది నా పని. ఈ మనిషినే పుట్టించి ఇటకపోతున్నాడు నా చేత, దానికి నాకు పెద్ద తేడా ఉంది. దానికి రోజు తిండి దొరుకుతుంది, నాకు తిండి దొరికింది, అది శుభ్రంగాను, దాన్ని కొనుక్కోక్కర్లేదు. ఈ చెట్టు మీద చెట్టుకి ఎగిరేసి కాయలు కోసుకుని తినొచ్చు. ఇలా వెళ్ళిపోతుంది వీడి మైండ్. వాడు ఎలా పుడతాడు నెక్స్ట్ జన్మలో, గ్యారంటీ కోతే పుడతాడు కదా. ఎందుకంటే తన సౌభాగ్యత వాడు గుర్తులేదు, దౌర్భాగ్యం అనుకుంటున్నాడు. తన సౌభాగ్యాన్ని వాడు దౌర్భాగ్యం అనుకుంటున్నాడు. అక్కడ ఎక్కడో పాప జంతు అక్కడ దాటి వచ్చాడు వీడు, మర్చిపోయాడు వీడు. ఎందుకంటే వీడి జ్ఞానం లేదు. మనిషి జన్మ రావడమే దుర్లభం రా బాబా, ఎన్ని దాటి వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్తానంట వీటి పిచ్చోళ్ళలాగా అని మనం అనుకుంటాం కదా. కానీ ఇక్కడ జరుగుతుంది ఏమిటి, అదే అనమాట. ఈ కథ ద్వారా మనకు అర్థమైంది కదా భక్తికి ప్రేమకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటో. అంటే మనం ఈ 3వ స్థాయికి ఎదగాలి. ఈ 3వ స్థాయిలో నేను మిమ్మల్ని చూశాను. నేను భక్తి నుంచి కూడా చూడగలం మనం, అది గమనించండి. భక్తి చేయడమే కాదు, భక్తిని చూడగలము. అది చూసినప్పుడు పరమాత్మ మీలో ఉంటాడు. అది పరమాత్మ ఐశ్వర్యం చూడడం అన్నది. ఏమ్మా నిజంగా ఎంత బాగా చేశారమ్మా నిజంగా. ఆ యొక్క ఫుడ్ కూడా ఎంత ఆనందంగా మీరు వడ్డించిన విధానం, నిజంగా తింటున్నప్పుడే నాకు రకంగా ఎంత బాగుందో నిజంగా. ఓహో చాలా మా సత్సంగం మామూలు సత్సంగం కాదు, దివ్య సత్సంగం అని అనిపించింది నాకు.
అది కాదమ్మా, ఏదో ఈ ముగ్గురు మనుషులు చెప్పానే, ఈ ఫస్ట్ మనిషి క్యాటర్ కాదు నా దగ్గర కూర్చున్నాళ్ళు, మూడో కేటగిరీ అని చెప్పి మహా ఆనందం వేసిందమ్మా. నేను చెప్తున్నాను కదా, ఏదో మీరు పంచుకున్నాను. చాలా సంతోషం. భగవంతుడు మీ ఎందు ఉంటాడు. హాయిగా నవ్వుతూ సత్సంగాలు కంటిన్యూ చేయండి. మీ సేవలో నాకు కూడా ఎప్పుడైనా పాత్ర ఉంటే ఇవ్వండి, నేను కూడా వచ్చేస్తాను. అంటే కొంచెం ప్రవచనం లాంటి చెప్పి నా ఉద్దేశం ఏంటంటే పాటలు ఒకటి పాడించండి ఎప్పుడన్నా. చిన్న నేను రాముడి గుణాల గురించి చెప్పాలి యాక్చువల్గా, క్విజ్ పెట్టారు కానీ కొంచెం నాకు ఇదిగా ఉంది. రాముడి గుణాల గురించి అడగగలగాలి. అడిగితే ఏమవుతుందంటే పిల్లలకు అర్థమవుతుంది. ఇప్పుడు మందర చెప్తే కైకేయి ఎందుకు రాముడి యొక్క వనవాస కారణం ఎవరు కైకేయే మందర దశరథుడా అందరూ కదా. ఒకళ్ళు మందర అంటున్నారు, ఇంకేమన్నా ఉందా? కైకేయి అని ఒకళ్ళు అంటున్నారు. నేను దశరథుడా నేను అంటాను. దీనివల్ల ఏం జరుగుద్దంటే పిల్లలు తెలుసుకుంటారమ్మా. దశరథుడు వరం ఇచ్చాడు ఎవరికి? కైకేయికి. మనం కూడా ప్రామిస్ చేస్తాం ఎవరికో. ఆ ప్రామిస్ కొంత టైం పీరియడ్ ఉండాలి. నీకు వరం ఇచ్చిన మాట వాస్తవమే, ఈ వరాన్ని 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కోరుకోవాలి. నాకు ఇష్టం కోరుకుంటానంటే అప్పుడు నా దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇళ్ళ గొడవలు అయ్యాయి కదా, ఏరా అన్నయ్య అప్పుడైతే ఇస్తా అన్నావు కదా నాకు అంటే ఇప్పుడు మర్చిపోవడం కాదు. వాడి పరిస్థితి బాగుంది, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ బాగుంది, వాడికి ఇవ్వాలనిపించింది, అప్పుడే తీసేసుకోవాలి ఇచ్చినప్పుడే. ఈ పాప వాడి వెళ్ళని పొజిషన్లో ఉన్నాడు, ఇవ్వలేదు, నువ్వు ఎక్కిరిస్తున్నావు, దానివల్ల వాడి గిల్టీనెస్ ఉంది, అనవసరంగా వాగానని వాడు ఫీల్ అవుతున్నాడు, నీకు వాళ్ళని ఇబ్బంది పడుతున్నావు నువ్వు పరోక్షంగా. దశరథుడు ఏం చేశాడు? భార్యకి వరం ఇచ్చాడు, సంతోషమే కాదంట్లా, దాని టైం లిమిట్ ఇవ్వలా. అది వాడి పొరపాటు. వాడు చేసిన అధర్మానికి వాడు ఫేస్ చేశాడు మ్యూజిక్. ఆ అధర్మానికి ఏం చేశాడు? కైకేయిని వచ్చి వద్దు ఈ కోరికలు కోరద్దు అన్నాడు. అన్నాను లేదు, దాటేసావు నువ్వు ధర్మం నిలబడాలి కాబట్టి నిలబడ్డావు. సరే కైకేయి మందర మాట వినాలా? వినాల్సిన అవసరం లేదు. మందరికి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? మా ఇంట్లో పనమ్మాయి నీ సలహా ఇస్తాను, వింటావా దాన్ని? నీ స్థాయి భేదం మర్చిపోయి భర్త చావుకి కారణమైనావు నువ్వు. భర్త చనిపోతున్నా ఏడుస్తున్నా సరే సత్యజావు అన్నట్టుగా నువ్వు నీ యొక్క మంకుపట్టు పెట్టావు, కానీ వాడు మరణానికి కారణం అయ్యావు. అవునా కదా? సో కైకేయి కూడా కారణం, మందర కారణమే కాదు, స్వభావం అది ఇక అవన్నీ అలా ప్రతిదానికి కర్మ లింకులు ఉంటాయమ్మా. ఇప్పుడు అలా చెప్పుకుంటే రావణాసుడికి కూడా కథ ఉంది కదా. వాడు సీతను ముట్టుకుంటే భస్మం అయిపోతాడు, వాడికి శాపం పూర్వజన్మలో. ఏ స్త్రీనన్నా ఇష్టం లేకుండా కనుక నువ్వు ముట్టుకున్నావంటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. లేకపోతే వాడు తెచ్చాడా ఏంటి ఎర్రడా? అదే ముట్టుకోకూడదు అనమాట. అట్లాంటి ఈ రకంగా అవి వెనక్కి వెళ్తే చాలా ఉంటాయి, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇది కారణం ఉంటుంది, దాని యొక్క కర్మ ఉంటుంది, 2 ఉంటాయి, అవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది? మందర తప్పేం లేదే. మందరికి వచ్చిన లాభం ఏంటి ఇందులో? మీరు చెప్పిన పూర్వజన్మ పక్కన వదిలేసేయండి. పూర్వజన్మతో మనం చూస్తున్నాం, అన్నీ చేయట్లేదు కదా. ఆవిడ స్వభావం ఆవిడదమ్మా. మీరు ఆ లెవెల్లో ఆవిడ స్వభావం ఆవిడది. వాళ్ళ గొంతు కూడా వినాలని కోరుకుంటారు ఎవరైనా, ప్రతి మనిషి కూడా. నా గొంతు కూడా నా భావం చెప్పానమ్మా నీకు, తర్వాత నీ ఇష్టం అని చెప్పింది. అసలు మందర తప్పే కాదు. ఈ రకంగా మీరు చెప్పగలిగితే మీ పిల్లలకు అర్థమవుతుందా ఎక్కడ పొరపాటు జరిగింది అని? పిచ్చి ప్రామిసులు చేయమాక, తప్పు అని తెలుస్తుందా? మీరు ఈ క్వశ్చన్ వేస్తుంటే మొన్న క్విజ్లో ప్రామిస్ చేసి పిచ్చి ప్రామిసులు చేయకూడదు. ఒకవేళ చేసినా దాని టైం లిమిట్ పెట్టాలి. దీని యొక్క ఎఫ్డీ వేసిన టైం లిమిట్ ఉంటుంది దానికి, అవునా? తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ప్రతిదానికి లోన్ అయినా ఏదైనా ఎక్స్పైర్ అయిపోతుంది. మీరు చేసిన వంటకు కూడా టైం లిమిట్ ఉంది, పాసిపోతుంది కొంత టైం అయ్యాక. తినలేము. మీరు ఎంత చక్కగా వండినా, అన్ని సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి వండినా కూడా, ఎంత కమ్మగా వండినా కూడా అది తినలేము తర్వాత టైం దాటితే. మరి ఇన్ని పెట్టుకొని ఇన్ని ధర్మాలు తెలిసిన వాడు నువ్వు హామీ ఇచ్చినప్పుడు టైం లిమిట్ లేకుండా ఎందుకు హామీ ఇచ్చావు? పొరపాటు కదా అది.
ఆ, ఇది ధర్మ సూక్ష్మాలు. ఇవన్నీ పక్కకు తప్పినాయి. ఇవన్నీ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అర్థమేంటమ్మా? వాల్మీకి రామాయణంలో ఉంది కదా. వాల్మీకి ఎవరు తప్పు ఒప్పని చెప్పడే. కాదండి, దాని ద్వారా ఇట్లా చేసి ఇలా రాంగ్ అవుతుంది అని మనకు ఒక పిక్చర్ చేసి ఆయన ఎవరు? వాళ్ళు కేవలం వాళ్ళకి ఇతిహాసం అంటే ఏంటంటే ఇతిహాస, ఈ ఇతి ఇలాగ జరిగింది అని చెప్తారు. కానీ ఇతి అంటే ఈ రకంగా జరిగింది అది చెప్పరు. అది గ్రహించాలి, మనం గ్రహించాలి. అదే ధర్మ సూక్ష్మం. అందుకని ఎవడబడితే రామాయణం భారతం చెప్పేయకూడదు. ధర్మ సూక్ష్మం తెలిసిన వాళ్ళ ద్వారా వినమంటారు. అది ముఖ్యంగా మా సాంప్రదాయంలో స్వామినారాయణ భగవాన్ ఫస్ట్ చెప్పింది ఒకటి, శాస్త్రాలు గురు పరంపర ద్వారా. అంటే మంచి మనిషి చెప్పాలమ్మ, సత్పురుషు చెప్పాలి. వాడు ఆచరణ, సరైన ఆచరణ ఉన్నవాడు, సరైన వాక్శుద్ధి ఉన్నవాడు, సరైన బుద్ధి ఉన్నవాడు, సకల జనుల క్షేమం కోరేవాడు, తన మెప్పు కోసం చెప్పకుండా ఎదురాడికి అర్థమైందా లేదా చెప్పగలిగేటువంటి పద్ధతిలో ఉన్నవాడు చెప్పిందే వినాలి. అంటే సత్పురుషుడి ద్వారానే వినాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు చెప్పిన వీడియోలో అవి చూడమాకండి. భగవద్గీత కూడా మీరు వేరే పెడుతున్నారు, పెట్టమాకండి. అవన్నీ తప్పులు. మీరు పెడుతున్నారు చూస్తారా, ఏదో కొటేషన్స్ పెడుతున్నారు, అవన్నీ తప్పులు. అవేం చూడమా. ఈ మన యజ్ఞం అయ్యేంత వరకు అంటే పెట్టనివ్వండి. కానీ ఎవరైనా సరే ప్రస్తుతం భగవద్గీత మీరు ఎక్కడ నేర్చుకున్నారో అక్కడే వినండి. అంటే నా ఆడియో వినండి, ఈ బుక్ చదవండి అంతే. అంటే ఈ యజ్ఞం అయ్యేంత వరకు. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్లో పడిపోతారు. కన్ఫ్యూజన్లో పడ్డారంటే ఇది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది ఇదంతా కూడా. అర్థమైందమ్మా? దయచేసి దేవతలంతా వచ్చి సరస్వతి మాత్రం వాక్ ఇచ్చింది. లేదంటే ఈయన ఇక్కడ రాడాభిషేకం చేసుకొని కూర్చుంటే అక్కడ రావణ సంహారం. అవన్నీ కూడా పరమార్థాలమ్మా. అవి ఎందుకు ఎలా జరిగింది అంతా మంచిగా జరుగుతుంది. చివరికి అవతార లక్ష్యం అది. శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళాల్సిందే. అడవిలో దానికి ఒక నిమిత్తం అన్న చెప్పలా మనం. ఇవన్నీ నిమిత్తం. ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, ఇది ముందు ఆడియోలో చెప్పున్నాను నేను. అర్జునుడు ఒక నిమిత్తం. ఇక్కడ అర్జునుడు ఒక నిమిత్తం మట్టుకే. అర్జునుడు లాంటిగా మనకి చెప్తున్నాడు అంతే. అలానే ఎక్కడైనా చెప్పాడా నువ్వు ఒక్కడే నిమిత్తుడివి యుద్ధానికి అన్నాడు, కానీ నీ ద్వారా చాలామంది తెలియాలని నీకు బాధ్యతలు చెప్తున్నాడని చెప్పాడు ఎక్కడైనా? చెప్పడు. ఆ నిమిత్తం అన్నది మనం తెలుసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఒక నిమిత్తం ద్వారానే భగవంతుడు చెప్తాడు, ఒక సంఘటన క్రియేట్ చేస్తాడు, నలుగురు పాత్రని క్రియేట్ చేస్తాడు, అన్నీ చేసుకొచ్చి. ఇప్పుడు కురుక్షేత్రాన్ని యుద్ధం రాకపోతే అర్జునుడు వింటాడా ఈ భగవద్గీత? వినడు కదా. ఫస్ట్ నుంచి వాడు బావమర్ది ఫ్రెండు అంతా వ్యవహారం చక్కగా ఉన్నారు, ప్రశాంతంగా ఆడుకుంటున్నారు, అన్ని పార్టీలు చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. కానీ అప్పుడు భగవద్గీత చెప్పలా. ఈ నిమిత్తం, ఈ యుద్ధం అనే నిమిత్తం రాకపోతే ఇది చెప్పే ఉండేవాడు కాదు. ఆయన క్రియేట్ చేస్తాడు, ఆ యుద్ధాన్ని క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే ఎక్కడో ఒక సంఘటన ద్వారా జరగాలి, సందర్భం రావాలి. సందర్భం రాకుండా చెప్తే దాన్ని ఏమంటారంటే సమయం సందర్భంగా మాట్లాడుతున్నామని అంటారు. సమయం సందర్భం లేకుండా ఏంటో మాట్లాడటాం మనం కూడా బయట. ఈ రకంగా ధర్మ సూక్ష్మాలు ఎక్కడైతే చెప్తారో వాటిని అది మనం మూర్ఖంగా చెప్పకూడదు, మూఢంగా చెప్పకూడదు. అది మన లాజిక్కి అర్థం కావాలి. అవునుగా ఇప్పుడు నేను చెప్పింది మీకు అవును కదా అనిపించిందా లేదా? అది గ్రహించాల్సింది అది. వాళ్ళు చెప్తారు పనివాళ్ళు, కానీ వాళ్ళు అయితే అంటూ ఉంటారు. వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం, వాళ్ళకున్నటువంటి తెలివి ప్రకారం వాళ్ళు చెప్తారు. నువ్వు వినేయాలేంటి, వినేసి ఆచరించేయాలా? ఇన్ని ఘోరాలు జరుగుతుంటే నీ భర్త చనిపోతున్నాడే ఒక పక్కన, నీ భర్త చనిపోతున్నాడు పక్కనేమో నువ్వు బాగా ఇష్టపడే శ్రీరామచంద్రుడు అడవికి పోతున్నాడు, తనే పెంచింది. ఇన్ని ఉంటాయమ్మా జీవితంలో. మీరు కనుక ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సందర్భాన్ని తీసుకున్నట్లయితే అందులో మీకు అర్థమైపోతుంటాయి. దాన్ని మనం చాలా సానుకూలంగా మంచిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాళ్ళని క్షమించాలన్నమాట. అది క్షమాగుణం. అంటే మరి అంత దారుణం క్షమా కాదు. మనం క్షమించినట్టు మనం క్షమించుకోవాలి, కానీ అది వాళ్ళకి చెప్పక్కర్లేదు. అది చెప్తే లోకి అయిపోతాం. మన కుటుంబరావు గారు చెప్పినట్టు. అదే ఓకే అమ్మా. నెక్స్ట్ ప్రకృతే క్రియామానాభి గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్త హామితి మన్యతే. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ
కర్తాహమితి మన్యతే. ఇప్పుడు కర్మ స్వభావాన్ని చెప్తున్నాడు. పెచ్చాడా, కర్మ స్వభావం ముందు తెలుసుకో, కర్మ స్వభావం ఏమిటి, దాని స్వరూపం ఏంటో ముందు తెలుసుకో అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ తాత్పర్యం? వాస్తవముగా కర్మలన్నీను అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు మోహితమైన అంతఃకరణముల గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించి. అసలు కర్మ అన్నది మనలో ఈ కర్మ చెయ్యాలి అన్న ఆలోచన కావచ్చు, కోరిక కావచ్చు, దేనివల్ల వస్తుంది అది చెప్తున్నాడు. ప్రకృతి గుణముల ద్వారా వస్తుంది. ప్రకృతి గుణములు ఏమిటి? 3 గుణాలు. ఏమిటిది? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలు అలా అలా మారిపోతుంటాయి. ఒకసారి ఇది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది. మీరు వేసి మసాలా వేస్తుంటారు సార్, పోపు వేస్తుంటారు, ఒకసారి తక్కువ, ఇది ఎక్కువ, అట్లా ఒక దాంట్లో అది ఎక్కువ వేస్తారు, ఇది తక్కువ వేస్తారు, ఏదో చేస్తుంటారు కదా. అదే టైప్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం మన మైండ్లో ఎక్కువైపోతుంటుంది అనమాట. దాని ప్రకారంగా మనం కర్మ చేస్తాం. ఇందా మనం చెప్పిన ఉదాహరణ తీసుకున్నట్టయితే, ఆ ఇటుకలో పేర్చేవాడు ఉదాహరణ తీసుకున్నట్టు, ఫస్ట్ వాడు ఇందులో ఉన్నాడు, ఏ గుణంతో చేసి అన్నాడు అన్నమాట? తమో గుణం. వాడికి అజ్ఞాని అంధకారంలో ఉన్నాడు. వాడికి ఏమీ తెలియదు. దానికి తోడు మళ్ళీ చిరాకు ఒకటి, కోపం ఒకటి, అన్ని రకాల దరిద్రాలు ఉన్నాయి వాడికి కదా. రెండో వాడు రజోగుణం. తను చేసే పని మీద ఫోకస్. ఈ పని ఎట్లా చేయాలి, ఏంటి నా పని, ఇవాళ పని అంత అవ్వగానే 4ంటికి వెళ్ళిపోవాలి, సత్సంగం అయిపోయి 4ంటికి వెళ్ళిపోయే పని చూసుకోవాలి. ఈ రకంగా వాడు కూడా ఈ పని అయిపోయాక వెళ్ళిపోవాలి, అన్నీ మైండ్లో ఉన్నాయి. మూడోవాడు సత్వగుణం. అంటే అన్ని మంచి ఆలోచన, చేసే పని మంచిగా చేస్తున్నాడు, చేసే ఆలోచన మంచిగా చేస్తున్నాడు, భవిష్యత్తు వైపు కూడా చాలా ఆశగా చూస్తున్నాడు, భవిష్యత్తు చాలా ఆశాజనకంగా చూస్తున్నాడు, దాన్ని ఆనందిస్తున్నాడు కూడా. ఇది సత్వగుణంతో సాధ్యం. అలాగే మన ఇంట్లో మీరు చేసే ప్రతి పని కూడా 3 గుణాల్లో చేస్తుంటారు ఒక్కోసారి. అంటే మీకు అర్థమవుతుందని మీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఎవరైనా అంతే. అదే పని అన్ని వేళలా అదే 3తో చేయరు కదా. అదే గుణాలు. ఎందుకని అంటే గుణం యొక్క ప్రభావం మన పైన. అదేనమ్మా, ఎన్ని గుణాలే. అదే గిన్నెలు శబ్దాలు చేస్తాయి, అన్ని శబ్దాలు చేస్తాయి, ఎగురుతూ ఉంటాయి. ఎందుకని ఆ రజోగుణం ఎగ్జాక్ట్లీ అదేనమ్మా. కారణం ఏంటి? గుణాలు ప్రకోపిస్తాయి. గుణాలతో చేయాల్సిందే మనం. అల్టిమేట్గా మనం ఆ పని ఏదో గుణంతో చేయాల్సిందే. కానీ ఆ గుణాలు మరీ ప్రకోపిస్తే ఏమవుతుంది? ఇందాక ఆయన చెప్పినట్టుగా పాపం ఆయన పరమశాంతి సత్వగుణంగా వెళ్ళిపోయాడు. ఇది క్షమాగుణం లోపల వరకే పెట్టుకో. వాళ్ళతో కలిసినప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు పట్టించుకోమాక. అంటే పట్టించుకోమంటే మామూలుగా చూడాలని, బయట వాళ్ళని చూసినట్టు చూడు. అంటే ఎలాగా చూడు అంతే. నువ్వేమి వేరే రియాక్షన్ పెట్టుకోమేది ఆ పనిలే వాళ్ళపైన. అలా చూస్తే సరిపోతుంది. అది పూర్తి సత్వగుణంగా వెళ్ళిపోయాడు. అక్కడ సత్వగుణం కూడా ఫెయిల్ అయింది. ఇక్కడ అర్జునుడు కూడా మొదట్లో విషాద యోగంలో ఏం చెప్పాడు? చాలా సత్వగుణం, చాలా కరుణ, శాంతి, దయ, జాలి అన్నీ పెట్టాడు. ఆ ఉపయోగం అవసరం అక్కడ, అది పనిచేయదు అక్కడ. ఇప్పుడు రజోగుణం కావాలి నీకు కర్తవ్యం నిర్వర్తించే రజోగుణం కావాలి. అలాగే తమో గుణం కావాల్సి వస్తుంది ఒక్కోసారి, ఒక సత్వగుణం కావాల్సి వస్తుంది. అలా మీరు తెలుసుకోగలగాలి. తర్వాత చెప్తాడు తర్వాత ఏ గుణంలో గుణత్రయ విభాగం ఉంది. గుణత్రయ విభాగంలో ఏ గుణంలో ఎటువంటి శ్రద్ధతో పనిచేయాలని చెప్తాడు. కాబట్టి ప్రతిదాన్ని మనం అర్థం చేసుకుంటూ అర్థమైందమ్మా. కాబట్టి మనం చేసే కర్మలు మన సొంతం కాదు, మన లోన మన గుణాలు మనం ప్రేరేపిస్తాయి. ఈ పని చేయి, ఇలా చేయి, విసుగ్గా చేయి, కోపంగా చేయి, మంచిగా చేయి, ప్రేమగా చేయి. అవన్నీ గుణాలతో ప్రేరేపించే కర్మలు తప్ప మనకు ఏ కర్మ చెయ్యము. ఈ భూమిపైన మనిషి చేసే కర్మ ప్రతిదీ కూడా గుణాధారితమై ఉంటుంది తప్ప నువ్వు అంటే తెలుసుకోవాలి. నేను చేస్తున్న ఈ కర్మ అనుకుంటాడు. చెప్పాడు ఏమన్నాడు చివరికి? వీళ్ళు ఏమంటాడు? వీడు నేనే కర్తనని భావిస్తుంటాడు. నేనే ఆలోచించాను, ఎంత ప్లాన్ వేసాను తెలుసా ఈ కర్మకి అంటాడు. ఈ పని చేయడానికి ఏం పెద్ద ప్లాన్ వేసానయ్యా బాబు అంటాడు. ప్లాను లేదు, పాడు లేదు. ఏదో గుణం నిన్ను ఆ పని చేయించింది. ఏదో గుణంలో పడ్డావు నువ్వు. 1కి 10 ఫ్రీ అంటే ఏమవుద్ది? ఒకటి కొంటే 10 ఫ్రీ అన్నాడు అనుకో, టక్క మా గుణం పరిగెడుతూ ఉంటుంది. అది రజోగుణం పరిగెడుతూ ఉంటుంది అనమాట. రజోగుణం అంటే ఆశక్తి.
దాని మీద కోరిక ఇవన్నీ పుడతాయి అన్నమాట. అంటే అర్థం చేసుకోవాలి, నేను ఈ పని చేస్తున్నానంటే ఇప్పుడు ఏ గుణం నన్ను ప్రేరేపిస్తోంది అని అర్థం చేసుకోవాలి. అమ్మో ఇదేదో రజోగుణం చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి, ఇక్కడ సంథింగ్ నేను ఆలోచించాలి, ఈ రజోగుణం నుంచి నేను కొంచెం సత్వగుణంలోకి వెళ్ళి చేస్తే ఇది బెటరు అని కొంచెం టైం ఇచ్చి అలా మనం ఆలోచించుకొని కొద్దిగా నెమ్మదిగా తగ్గి సత్వగుణంలోకి వచ్చి అప్పుడు ఆ పని చేయాలన్నమాట. అప్పుడు బుద్ధి స్థిరంగా ఉంటుంది. సత్వగుణం యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే బుద్ధి నిలకడగా ఉంటుంది, కుదురుగా ఉంటుంది. అప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలుగుతుంది అన్నమాట. బుద్ధి కుదురుగా నాకేంటండి అంటే కుదురు కూర్చున్నాగా నువ్వు కూర్చున్నావు కానీ బుద్ధి కుదురుగా లేదు. ఎందుకని? సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. అడ్వర్టైజ్మెంట్ ఏ చూపిస్తాడు పరిగెడుతున్నావు అంటే అర్థం ఏంటి? నీ బుద్ధిని కంట్రోల్లో లేదు. సో ఆ బుద్ధిని మనం కుదురుగా కూర్చోపెట్టడానికి సత్వగుణ స్థాయికి రావాలి. ముందు ఏ గుణంలో ఉన్నా సరే సత్వగుణ స్థాయికి రాగానే ఆటోమేటిక్గా నీ బుద్ధి కూడా కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టిన దానిలాగా హ్యాపీగా ఉండి అప్పుడు నీకు ఒక మంచి ఇది వస్తుంది. ఎందుకు నీకు అవసరమా ఇప్పుడు అంటుంది. ఎగ్జాక్ట్. అంటే మళ్ళీ ఈ వయసులో ఎక్కువ ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది కాబట్టి ప్రతిదాన్ని బీపీకో షుగర్కో అటాచ్ చేసి బాగుందమ్మా 4-5 అయిపోయింది మరి. ఓకే సంతోషం. లేట్గా మొదలుపెట్టాం ఇవాళ, అయినా కూడా మరి మీకు పనులు ఉంటాయి కదా.